పరిష్కరించండి అని టీచర్స్కి అందరికీ చెప్తే టీచర్స్ వచ్చి అతన్ని ఈ కుండలో నువ్వు నీళ్లు తాగకూడదని ఇంకో కుండ తీసుకొచ్చి పెట్టారు. అంటే ముస్లింలకు ఒక కుండ, హిందువులకు ఒక కుండ, దళితులకు ఒక కుండ. జగజ్జీవన్ రావు తన చిన్న వయసులోనే ఈ అవమానాన్ని భరించలేదు. ఆయన వెంటనే ఏం చేశాడంటే అందరు లోపలికి వెళ్ళాక ఒక కర్ర తీసుకొచ్చి 3 కుండలు పగలగొట్టాడు. ఎవరు కుండలు పగలగొట్టారో తెలియదు. తర్వాత మళ్ళీ కుండ పెట్టారు, మళ్ళీ కుండలు పగలగొట్టాడు. అట్లా ఎవరు పగలగొడుతున్నారో అని చూస్తే జగజ్జీవన్ రావు అతి చిన్న వయసులో కర్ర తీసుకొచ్చి కుండలు పగలగొట్టడం చూసి, ఎందుకు నువ్వు కుండలు పగలగొడుతున్నావు అంటే, ఇందాక మిత్రుడు చెప్పింది అదే, మేము మాలలో మాదిగలం, చాకల, మంగళ, కమ్మర, కుమ్మర, ఎరుకల, యానాది, లంబాడి కాదు, ముందు మనం మనుషులం. మేము ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళ విద్యార్థులం, మా అందరికి ఒకే ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో నేను పగలగొట్టానని ఆయన చిన్నప్పుడే చెప్తే, అప్పుడు మొత్తం స్కూల్ అంతా ఒకే కుండ పెట్టడం జరిగింది. అంత చిన్న వయసులోనే పోరాట పటిమతో తాను అనుకున్న విషయం